ఇక విజయవాడలో అగ్నిమాపక నిబంధనల ప్రకారం భవన నిర్మాణాన్ని నిర్మించాలన్నారు అగ్నిమాపక అధికారి మురళీమోహన్. వేసవిలో అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు విజయవాడ, విశాఖ, తిరుపతిలో అత్యాధునిక ఫైర్ సేఫ్టీ పరికరాల్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో ఫైర్ ఇంజన్లతో ర్యాలీ నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా ఆపాలనే దానిపై అవగాహన కల్పించారు. గతంలో ఫైర్ సిబ్బందికి బ్యారెట్ క్యాప్ అని ఉండేది. ఆ బ్యారెట్ క్యాప్ స్థానంలో పోలీసులతో పాటుగా బ్లూ పీ క్యాప్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క హోదాని, కాన్ఫిడెన్స్ని పెంచేదానికోసం గవర్నమెంటు ఈ రకమైనటువంటి మార్పులు చేసింది. ఇంకా కూడా ఈ సంవత్సరం మనకున్న సమాచారం మేరకు 2-3 డిగ్రీలు గత సంవత్సరం కంటే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఎక్కడ వాటర్ సోర్సెస్ ఉన్నాయి, ఏ విధంగా ఆ వాటర్ సోర్సెస్ని మనం వాడుకోవాలి, ఏ విధంగా మనం ప్రజలకి అగ్నిమాపక సేవల గురించి మనం వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు రక్షించడం అనే విషయం మీద ఎప్పటికప్పుడు మేము కొత్త పద్ధతులతో మేము ముందుకెళ్తామని ఆశిస్తూ మీ అందరికీ కూడా పబ్లిక్ కూడా ఈ వారం రోజులున్న ఈ అగ్నిమాపక వారోత్సవాలు సద్వినియోగం చేసుకుంటారని